నమస్కారం. మన హిందూ సంప్రదాయంలో సూర్యారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఆవిర్భవించిన రోజే మాఘశుద్ధ సప్తమి. దీనినే మనం రథ సప్తమి లేదా సూర్య జయంతిగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతి మరియు అదితి దంపతులకు ఈ రోజే సూర్యుడు జన్మించాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు దుర్వాస మహర్షి శాపం వల్ల కుష్టు వ్యాధి బారిన పడతాడు. అయితే తండ్రి సూచన మేరకు సూర్యుడిని ఆరాధించి రథసప్తమి నాటి సూర్య కిరణాల ప్రభావంతో తిరిగి ఆరోగ్యాన్ని పొందుతాడు. అందుకే ఈ రోజున చేసే సూర్య స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు. సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు, 12 చక్రాలు ఏడాదిలోని 12 రాసులకు సంకేతం. ఈ రోజు నుండే సూర్యుడు తన రథాన్ని దక్షిణం నుండి ఉత్తర దిశగా మళ్లిస్తాడు. ఈ పవిత్రమైన రథసప్తమి మీకు సకల ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాము. ఏకచక్రో రథో యస్య దివ్య కనకభూషితః సమే భవతు సుప్రీతః పద్మహస్తో దివాకరః